ఇవాల్టి వీడియోలో టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్, బట్ నేను ఆ టాపిక్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. కమెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ, కానీ వాళ్ళ లైఫ్లో ఏం గో త్రూ అవుతున్నారు, వాళ్ళు అవర్స్ అలా కూర్చొని జాబ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు అలా కూర్చొని జాబ్స్ చేస్తూనే అక్కడ ఫ్యామిలీ నడుస్తుంది. వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంది కాదు, అది హార్మోన్స్ వల్ల అండ్ దేవుడు ఇవ్వడం వల్ల వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు దానికి? మనం కామన్ పీపుల్, మనం ఇలాగే ఉండాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ వీడియో తీసేది కూడా కంటెంట్ కోసమే, ఓకేనా? కాకపోతే hi guys, this is Sindhura Kadimula and welcome back to my channel. Again I'm back with a new video. ఇవాల్టి వీడియోలో టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్, బట్ నేను ఆ టాపిక్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఈ మధ్య నేనే కాదు చాలా మంది ఈ విషయాన్ని ఫేస్ చేస్తున్నారు, విచ్ ఇస్ బాడీ షేమింగ్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. సో దీని గురించి కొంచెం మాట్లాడదాము, అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అనుకుంటున్నాను. సో అందుకే వీడియో తీస్తున్నాను. సో దీని గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాడీ షేమింగ్ అంటే బాడీ పైన కమెంట్స్ పాస్ చేయడం. కమెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ, కానీ వాళ్ళ లైఫ్లో ఏం గో త్రూ అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఆ బాడీ ఉంది అనేది మనకు తెలీదు. సో మనం దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాము. బాడీ షేమింగ్లో ఫస్ట్ వచ్చేది నువ్వు చాలా లావ్ అయిపోయావు అని చెప్పేసి అనడం. ఒకరు లావ్ అవుతున్నారు అని అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ డిప్రెషన్ వల్ల లావ్ అవ్వచ్చు, మెడికేషన్స్ తీసుకుంటూ లావ్ అవ్వచ్చు, థైరాయిడ్ ఆర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఫుడ్ తినడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు. కూర్చొని అలా హార్స్ జాబ్ చేస్తూనే ఉండాలి, దానివల్ల లావ్ అవుతూ ఉండొచ్చు. నైట్ షిఫ్ట్స్ వల్ల లావ్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఆఫ్టర్ డెలివరీ నాలాగా లావ్ అవుతూ ఉండొచ్చు. సో కమెంట్స్ పాస్ చేయడం చాలా ఈజీ, కానీ రీజన్స్ అనేది వాళ్ళకే తెలుసు. అండ్ ఆల్సో ఒకవేళ రీజన్ లేకుండా బాగా ఫుడ్ తిని లావైనా కూడా అది వాళ్ళ ఇష్టం. హూ ఆర్ వీ టు కమెంట్? కొంచెం ఆలోచించండి. కమింగ్ టు మెన్, చాలా మంది మెన్ పైన కూడా కమెంట్స్ పాస్ చేస్తుంటారు, లైక్ వాళ్ళకి బట్టు ఉంది, పొట్టు ఉంది అని చెప్పేసి. మోస్ట్లీ ఈ ప్రాబ్లమ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి వస్తుంది. అండ్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజనే సాఫ్ట్వేర్ జాబ్. వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్లనే హెయిర్ లాస్ అవ్వడం అయినా కూడా, పొట్ట రావడం అయినా కూడా. వాళ్ళు అవర్స్ అలా కూర్చొని జాబ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు అలా కూర్చొని జాబ్స్ చేస్తూనే అక్కడ ఫ్యామిలీ నడుస్తుంది. వాళ్ళు లేదు నేను ఎందుకు ఇక్కడ కూర్చోవడం, నేను కూడా బక్కగా అందరిలాగానే ఉంటాను అని వాళ్ళు అనుకోని అక్కడ జాబ్ సరిగ్గా చేయకపోతే అక్కడ ఫ్యామిలీ సరిగ్గా రన్ అవ్వదు. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తూ అక్కడ కూర్చొని వాళ్ళకి బట్టా పొట్ట తెచ్చుకుంటున్నారు. అక్కడ ఫ్యామిలీ కోసం వాళ్ళు కూర్చొని సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అన్నీ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఉంటున్నారు కదా. వై షుడ్ వి జడ్జ్ దెమ్? కొంచెం ఆలోచించండి. ఇట్స్ వెరీ ఈజీ టు పాస్ ద కమెంట్, కానీ వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారు లైఫ్లో అనేది మనకి తెలియదు. వాళ్ళని ఎంత డీప్గా హర్ట్ చేస్తుంది అనేది మనకి తెలియదు. అట్లీస్ట్ వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్లో అట్లా లావు ఉండడం, బట్ట రావడం, పొట్ట రావడం ఉందేమో, బట్ మీకు మెంటల్గా డిసబిలిటీ ఉంది, అందుకే మీరు కమెంట్స్ పాస్ చేస్తున్నారు. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అలా కమెంట్స్ పాస్ చేసే వాళ్ళని చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది, మీ మెంటల్ స్టెబిలిటీ చూసి. నాకు ఇది నేను ఏదో నన్ను ఈ మధ్య అంటున్నారు అనే కోపంతో చెప్పట్లేదు. ఇట్స్ హూ ఆర్ వీ టు జడ్జ్ ద పీపుల్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది ఫేస్ పైన పింపుల్స్ ఉన్నాయి, ఫేస్ బ్లాక్గా ఉంది, ఫేస్ పైన మచ్చలు ఉన్నాయి, ఫేస్ పైన ఫేషియల్ హెయిర్ ఉంది. ఇవన్నీ కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఫేస్, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంది కాదు, అది హార్మోన్స్ వల్ల అండ్ దేవుడు ఇవ్వడం వల్ల వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు దానికి? ఈవెన్ వాళ్ళకి వాళ్ళు చేసుకున్నా కూడా అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరం జడ్జ్ చేయడానికి. సో ప్లీజ్ కొంచెం కమెంట్స్ పాస్ చేసే ముందు ఆలోచించండి. ఓకే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు కదా, చెప్పండి, తీసుకుంటారు. బట్ మీరు జడ్జ్ చేసినట్టు ఏంటి ఇలా లావ్ అయిపోయావు, ఏంటి ఫేస్ అలా ఉంది, ఫేస్కి ఏం చేయట్లేదా, ఏంటి ఫేస్ పైన పింపుల్స్ ఉన్నాయి, ఇదంతా అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ కోసం రెడీ అవుతున్నారు, మీరు చూస్తారని చెప్పి కాదు కదా రెడీ అయ్యేది. సో కొంచెం ఆలోచించండి. వీలైతే ఒక మనిషిగా సపోర్ట్ ఇద్దాం, లేదు అని అంటే ఇగ్నోర్ చేద్దాం. కానీ ఇలా మనం ఏదో జెలసీతోని, హేట్రెడ్తోని, ఆర్ ఏదో మనం పర్ఫెక్ట్ అని, నో వన్ ఈస్ పర్ఫెక్ట్. వాళ్ళు ఒక విషయంలో ఇంపర్ఫెక్ట్ ఉంటే మీరు ఇంకో విషయంలో ఇంపర్ఫెక్ట్ ఉంటారు. మీరు అలా వాళ్ళని ఒక విషయంలో కమెంట్స్ పాస్ చేసినప్పుడు వాళ్ళు ఇంకో విషయంలో మీ మీద కమెంట్స్ పాస్ చేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమెంట్స్. ఎందుకు ఇదంతా ఉండాలి? ఈ హేట్రెడ్, ఈ జెలసీ ఇదంతా వదిలేస్తే, ఎవరిష్టం వాళ్ళది అని వదిలేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా, పీస్ఫుల్గా ఉంటారు కదా. ప్లీజ్ బీ కైండ్ టు ద ఫెలో పీపుల్.
ఇప్పుడు అట్లా అని చెప్పి నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, నేను ఎవరిని జడ్జ్ చేయను, నేను అందరిపైన కైండ్ ఉంటానని చెప్పట్లేను. మేబీ నేను కూడా కోపం పెట్టుకుంటాను, నేను కూడా ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకుంటాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కూడా చూపిస్తాను, బట్ నాట్ ఆన్ ఆల్ ద పీపుల్. ఓకే, నాకు కనిపించిన వాళ్ళందరి మీద కమెంట్స్ పాస్ చేయను. నాకు కనిపించిన ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని నేను అనను. ఎనిమీస్ దగ్గర వెయిట్ ఫర్ యువర్ టర్న్, బట్ ఆన్ ద పీపుల్ అరౌండ్ యూ ప్లీజ్ డోంట్ పాస్ ద కమెంట్స్. ఇది బాడీ షేమింగ్ విషయంలో అనే కాదు, అన్ని విషయాలలో ఒకరి లైఫ్లో మనం అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. వీఆర్ జస్ట్ ద సైడ్ క్యారెక్టర్స్ ఆఫ్ దర్ లైఫ్. వాళ్ళ లైఫ్లో వాళ్ళే హీరో, వాళ్ళే హీరోయిన్. బాడీ షేమింగ్ వల్ల మచ్చలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి మీరు వాళ్ళు అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అని డోంట్ గో ఫర్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్కి మీరు ఏం వెళ్ళకండి. ఒక సామెత ఉంది కదా, చాప ఎంత ఉంటే కాళ్ళు అంతే చాపుకోవాలని. సో మీకు ఎంతవరకు అయితే అంతవరకే చేయండి. డోంట్ ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఓవర్గా స్ట్రెయిన్ అయిపోయి ఓవర్గా వాళ్ళు చెప్పిన మాటను మైండ్కి ఎక్కించుకొని నో. అది మీ బాడీ, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఉంచుకోండి. డోంట్ లెట్ ద అదర్ పీపుల్ కమెంట్స్ ఎఫెక్ట్ యూ. మీకున్న బాడీలో, మీ ఫేస్లో, మీ టెక్స్చర్లో, మీ స్ట్రక్చర్లో కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ ఆల్సో వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ కిల్ చేసే అంత లీనియన్స్ కూడా మీరు ఇవ్వకండి. ఐ మీన్ పీపుల్ని అయితే అవాయిడ్ చేయలేము, బట్ అట్లీస్ట్ మెంటల్గా వాళ్ళు చెప్పిన మాటలు మైండ్కి తీసుకోకుండా మాటలు మైండ్కి వెళ్ళే అంత లీనియన్స్ మాత్రం మీ మైండ్కి ఇవ్వకండి. ఓకే, అండ్ ఆల్సో నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ బాడీ షేమింగ్ కానీ ఇలాంటివి ఏవైనా ఫేస్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, యు ఆర్ బ్యూటిఫుల్ ద వే యు ఆర్. సో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. డోంట్ లెట్ ద అదర్ పీపుల్ కామెంట్స్ ఎఫెక్ట్ యూ. ఇలా నేను చెప్తున్నాను కానీ బట్ ఈవెన్ నేను కూడా వాళ్ళ కమెంట్స్ వల్ల హర్ట్ అవుతాను, నేను కూడా ఫీల్ అవుతాను, నేను కూడా ఎఫెక్ట్ అవుతాను. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఓవర్కమ్. సో మీరు కూడా అలాగే ఓవర్కమ్ అవ్వాలి అని చెప్తున్నాను. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో కనిపిస్తున్న బాడీ కానీ ఫేస్ కానీ ఏదైనా కూడా చూసి నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని చెప్పేసి మీరు మీ బాడీ పైన కానీ మీ మీద మీరు హార్ష్ ఉండకండి. సోషల్ మీడియాలో మంచి మాత్రమే చూపిస్తారు, చెడు చూపించారు కదా. అండ్ ఆల్సో అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్. వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. మనం కామన్ పీపుల్. మనం ఇలాగే ఉండాలి. మనకి బక్కగా అవ్వడానికి ఆర్ మనం ఫేస్ నీట్గా అవ్వడానికి మనకేం పే చేయట్లేదు కదా. వీ షుడ్ బి యాజ్ వీఆర్. ఒకవేళ మీకు పర్సనల్గా నచ్చి మీరు అవ్వాలి అనుకుంటే ఓకే, బట్ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ బై ఎనీ అదర్స్. సోషల్ మీడియాలో కనిపించేదంతా చెత్త. మంచిని మాత్రమే తీసుకోండి, చెత్తని డస్ట్బిన్లో పడేయండి. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్సరే కదా అంటే, నో, ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ జస్ట్ ఏ కంటెంట్ క్రియేటర్. నాకు ఒక కంటెంట్ కావాలి, నేను ఆ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ వీడియో తీసేది కూడా కంటెంట్ కోసమే, ఓకేనా? కాకపోతే దీంట్లో కూడా మీకు నచ్చింది తీసుకోండి, చెత్తని పడేయండి. ఓకే, నేను నన్ను చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి లేదు అని నేను చెప్పట్లేను. మేబీ నేను ఫ్యూచర్లో అవుట్ ఆఫ్ ద మైండ్ ఉండో లేకపోతే ఇంకేదో విషయాల వల్లనో నేను ఇంకేదో చెత్త మాట్లాడుతుండొచ్చు. అప్పుడు ఆ చెత్తని వదిలేసేయండి. నేను ఎప్పుడైతే మంచి మాట్లాడతానో ఆ మంచిని మాత్రమే తీసుకోండి. మీ మైండ్ని మీరు ప్రిపేర్ చేసుకోండి దట్ ఏది మంచి ఏది చెడు అని అనలైజ్ చేసుకోవాలి. అట్లా ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వండి. సో యా, చాలా మాట్లాడాను. కొన్ని కరెక్ట్ మాట్లాడి ఉండొచ్చు, కొన్ని తప్పు మాట్లాడి ఉండొచ్చు. మీకు నచ్చినవి తీసుకోండి, మీకు నచ్చకపోతే వదిలేయండి. ఆర్ఎల్స్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో నేను ఇందాక చెప్పినట్లుగా కింద కమెంట్స్లో చెప్పండి, అక్క నువ్వు ఇలా మాట్లాడావు, ఇది ఇలా కాదు, ఇలా మాట్లాడాల్సి ఉండే అని చెప్పండి. సో ఐ విల్ అండర్స్టాండ్ అండ్ ఐ విల్ లెర్న్. నేను కూడా నేర్చుకుంటాను మంచి విషయాలు ఉంటే. సో యా, దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీలో చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. That's all for the video. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.